సహజంగా మనం ఆనందించేది వేటిల్లో మనం ఆనందాన్ని వెతుక్కుంటాం. కొత్త జాబులో ఏం కలిగింది? ఆనందం కలిగింది. కొత్త కారులో ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. సరే, కొత్తగా ఉన్నప్పుడు అన్నీ బాగుంటాయి. కాబట్టి మన ఆనందాన్ని సహజంగా మనం వీటిల్లో మనం వెతుక్కుంటాం. స్థలాలను బట్టి, పొలాలను బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, ఉద్యోగాలను బట్టి, మనం సాధించిన విజయాల్లో వీ సెలబ్రేట్. చాలా సంతోషంగా మనం ఫీల్ అవుతాం, అచీవ్మెంట్గా ఫీల్ అవుతాం. ఆ అవార్డ్స్ వచ్చినప్పుడు, రివార్డ్స్ వచ్చినప్పుడు, మనకి ఎప్రిషియేషన్ కలిగినప్పుడు చాలా హ్యాపీగా మనం ఫీల్ అవుతాం. నో డౌట్. కొత్త బట్టలు వేసుకున్నప్పుడు దాని సంతోషం అంతా ఇంత కాదు. మనుషులు చూడకపోయినా వాళ్ళ కళ్ళలోకి చూస్తారు, మీరు ఎందుకు మిమ్మల్ని చూడాలని. కాబట్టి కొత్త బట్టలు వేసుకున్నప్పుడు దాని ఆనందం, కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు రకరకాల ఆనందాలు. సో ఈ విధంగా కొన్నిసార్లు మన పరిస్థితుల్లో మనకున్నటువంటి సౌకర్యాలను బట్టి, మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి చాలా ఆనందిస్తూ ఉంటాం. తర్వాత మన ఆశలు తీర్చుకున్నప్పుడు, మనకు చాలా ఆశలు ఉంటాయి చాలామందికి. జీవితంలో ఇదొక ఆశ అండి, జీవితంలో ఇదొక కోరిక అండి, ఇది సాధించాలనుకున్నానండి. దాన్ని సాధించిన తర్వాత, దాన్ని పొందిన తర్వాత చెప్పండి ఏం చేస్తాం? సహజంగా ఆనందిస్తాం. మంచిదా కాదా? మంచిది. చాలామంది అమెరికా వెళ్ళినప్పుడు అంటారు, సార్ దిస్ ఇస్ మై డ్రీమ్ సార్, ఇది నా డ్రీమ్ అమెరికా రావాలి అని. సో డ్రీమ్ అయిపోయింది. ఎంతకాలం ఉంచుతాడు అమెరికాలో? ఎంతకాలం ఉంటావు అమెరికాలో? నీ డ్రీమ్ ఎన్ని రోజులు? నీ కొత్త బట్టల్లో ఆనందించావు. కొత్త బట్టలు పాత బట్టలు అయిపోయేంత వరకు ఆనందిస్తావు. ఒకసారి వేస్తావు, రెండుసార్లు వేస్తావు. ఇప్పుడు ఎక్కువ కూడా ఇట్లా. ఎంతసేపు ఆనందం? హౌస్ ఎంతసేపు ఆనందం? కార్ ఎన్ని రోజులు ఆనందం? నీ ఆశలు తీర్చుకోవడం. కొందరికి తినటం అంటే బాగా ఇష్టం, తినేసిన తర్వాత అయిపోయా, ఇంకేముంది ఆనందం? కడుపులోకి వెళ్ళిపోయింది, అది ఆనందం అయిపోయింది. ఇంకా కొందరికి తాగడంలో ఆనందం అయిపోయింది. ఇంకా అయిపోయేది నిజంగా నీ ఆనందమా? కొనసాగేది నీ ఆనందమా? ఫుల్ స్టాప్ పెట్టేది అయిపోయేది మీ ఆనందమా? ఎప్పుడు మీతో వెనకాల వచ్చేది మీ ఆనందమా? మీతో కంటిన్యూ అయ్యేది మీ ఆనందమా? పౌలు ఆ మర్మాన్ని ఎరిగిన వాడై, లోకస్తుల్లాగా, లోకానుసారుల్లాగా, బయటోళ్ళలాగా మనం పిచ్చోళ్ళం కాదు, మనం సత్యం ఎరిగిన వాళ్ళం. లోకంలాగా తాత్కాలికమైన దానికోసం ఆనందించే వాళ్ళం కాదు, మనం ఉన్నతమైన ప్రత్యక్షత కలిగిన వారం. చర్చ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు ఏం చేయండి? ఆనందించండి. ఒక మాట మీతో చెప్తున్నాను, మీ ఇంటిని బట్టి మీరు ఆనందించారు, నో డౌట్, గుడ్. దిస్ ఈజ్ అన్ అచీవ్మెంట్. ఇల్లు పొందడం అనేది అచీవ్మెంట్, కారు పొందడం అచీవ్మెంట్, మంచి వస్త్రాలు వేసుకోవడం అచీవ్మెంట్, గుడ్. అయితే ఒక కంపారిజన్ చెప్తున్నా. ఇల్లు పొందావు, గుడ్. ఎంతకాలం ఉంటుంది ఆ ఇల్లు? ఇంట్లో నువ్వెంతకాలం ఉంటావు? నీకు దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు. ఏ ఇల్లు అది? పరలోకం. ఎంతకాలం ఉంటుంది దేవుడు నీకు ఇచ్చిన ఇల్లు? ఆ ఇంటికి ఎప్పుడైనా కలర్ తగ్గుద్దా? దానికి సున్నాలు వేయాలా? లైటింగ్ పెట్టాలా? ఎవడన్నా ఓడవాలా? సెక్యూరిటీ దానికి అవసరమా? మన ఇంటికి తాళాలేసినా భయమే, వాచ్మ్యాన్ పెట్టినా భయమే. కానీ ఈ ఇంటిని బట్టి మనం ఆనందిస్తాం. కానీ పౌలుకు అర్థమైన ఇల్లు ఏంటంటే, అసలు నాకు ఇల్లే లేదు, కానీ నాకు ఒక ఇల్లు ఉంది. ఏ ఇల్లు అది? దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పి అయి ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం నా ఇల్లు. ఆ ఇల్లులో నేను స్థిరంగా ఉంటా. ఆ ఇల్లు పాడవదు, ఆ ఇల్లు పాతపడదు, ఆ ఇల్లు నాశనం అవ్వదు, ఆ ఇంట్లో ఉండే నేను నాశనం అవును. ఇప్పుడు ఈ ఇల్లు బట్టి ఎంతకాలం మనం ఆనందించాలి? ఈ ఇంటిని బట్టి ఆనందించాలి? చెప్పండి. మీరు బట్టలు కొనుక్కున్నారు, మాన్యవర్లో కొన్నారు, చాలా బ్రాండెడ్లో కొన్నారు, కాస్ట్లీగా కొన్నారు, బాగుంది. ఒకసారి వేశారు, రెండు సార్లు వేశారు. ఫస్ట్ సారి వేసినప్పుడు భలే బాగుంది సార్ అన్నారు. ఇంకోసారి వేసినప్పుడు పర్లేదు బాగానే ఉంది అన్నాడు. మూడోసారి ఎవడు చెప్పడు. ఏంటి ఇదే వేసుకొస్తున్నారు ఎప్పుడు అంటారు. మళ్ళీ పైగా బైచాన్స్ వేసుకొచ్చావంటే. నీకు ఇచ్చిన రక్షణ వస్త్రం ఒకటి ఉంది. ఏ వస్త్రం ఇది? నీ రక్షణ వస్త్రం. పాత గిల్లుద్దా? చిమ్మెట కొట్టుద్దా? ఇది వేసుకొస్తా ఎవడైనా చూసాడు బోర్ ఫీల్ అవుతాడా? అబ్బే, దీనికి డబ్బులు పెట్టావు, ఇది ఉచితంగా వచ్చింది. ఇంక ఇది శాశ్వతంగా ఉండే వస్త్రం, నీ మీద ఎప్పుడు గ్లేజ్ అవుతూ ఉండే వస్త్రం, హెవెన్లో నీకు ఎంట్రన్స్ ఇచ్చే వస్త్రం. ఆ వస్త్రం నీ మీద ఉంటే, పెండ్లి వస్త్రం లేకుండా ఎట్లొచ్చావరా ఇక్కడికి అనేవాడు ఎవడున్నాడో, ఈ వస్త్రం ఉన్నోడే అందులోకి ఎంటర్ అవుతాడు. ఈ వస్త్రానికి ఉన్న ఆధిక్యత. దేన్ని బట్టి ఆనందిద్దాం? ఇదా లేకపోతే ఇదా? ప్రైజ్ గాడ్. పౌలు అంటున్నాడు, ప్రభువునందు, ప్రభువుని బట్టి, ప్రభువులో ఉన్న వాటిని బట్టి ఏం చేయండి? ప్రైజ్ ది లార్డ్. ఆనందించండి, ఆనందించండి. తిన్నదాన్ని బట్టి, తాగిన దాన్ని బట్టి ఆనందం. అవునా? ఒక టేస్ట్ ఇంకొక టేస్ట్ ఇష్టపడరు. ఒకరోజు గ్రిల్ అయితే ఇంకొక రోజు చిల్లు, తర్వాత మళ్ళీ గ్రిల్లు,
ఈ రకంగా డిఫరెంట్ టేస్టులు తింటారు. తినటంలో ఆనందం ఉంది, కరెక్ట్. ఇది గ్రిల్లు తిన్న తర్వాత ఇక తర్వాత నీకు మళ్ళీ గ్రిల్లు తినబుద్ధి కాదు. ఒకసారి ఫ్రై తిన్న తర్వాత మళ్ళీ నీకు పులుసు తినాలనిపిస్తుంది, పులుసు తిన్న తర్వాత మళ్ళీ దాన్ని తినబుద్ధి కాదు. కానీ పరలోక రాజ్యంలో జీవవృక్ష ఫలం అనేది ఒకటి ఉంది. ఏంటిది అది? పరలోకం వెళ్ళినటువంటి వాళ్ళు కూడా భోజనం తింటారట. అక్కడ మరుగైన మన్నా అని ఒకటి ఉంది, జీవవృక్ష ఫలాలు అని ఒకటి ఉన్నాయి. ఈ ఫలాలు ఎప్పుడు తిన్నా కూడా టేస్ట్లెస్నెస్ అనేది ఉండదు. ఎప్పుడు ఈ ఫలాలు ఆగవు. ఇక్కడ తింటే నీకు ముఖం మొత్తుద్ది, అక్కడ తింటే ఇంకా ఆశ అనిపిస్తుంది తినాలని. ఇప్పుడు తిండిని బట్టి ఆశపడాలా, పరలోకంలో వచ్చే మన్నాను బట్టి ఆశపడాలా? గ్లోరీ టు జీసస్, హల్లెలూయా. మీ మనీ, మీ ఉద్యోగం, మీ క్యాడర్స్, మీ స్టేటసెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, హ్యాస్ ఎ రిటైర్మెంట్. లేదో నేను ఇంకా యంగ్గా ఉన్నానని చెప్పి తోలేస్తారు బయటికి, గేట్కి తాళం వేసేస్తారు, రాబాకెళ్ళని. కానీ నీ ప్రభువు దగ్గర నువ్వు పొందినటువంటి స్థానం, నువ్వు పరలోకంలో సంపాదించుకున్న ఆధిక్యతలు, ధనం, అక్కడ శాశ్వతమైన ధనం, ప్రైజ్ ద లార్డ్, కిరీటాలు, నువ్వు పొందినటువంటి బహుమానాలు, నువ్వు పొందినటువంటి కుర్చీలు ఎంతకాలం ఉంటాయి? ఇక్కడ రిటైర్ అయ్యావని చెప్పి హెవెన్లో ఎవరికని చెప్తాడా? ఇక్కడ నుంచి అయిపోయింది, టైం అయిపోయింది, వెళ్ళిపోయింది ఎవరికని చెప్తాడా? ఎవ్వరికి చెప్పడు. ఎక్కడ నీకు రిటైర్మెంట్ ఉంది కానీ అక్కడ రిటైర్మెంట్ లేదు. కాబట్టి నీ పొజిషన్ బట్టి ఇక్కడ ఆనందించాలా, అక్కడ ఆనందించాలా? ఇది సంగతి. ప్రభువునందు ఈ రోజున మీరు ఒక సంఘంగా మనం అవగాహన లేని వారుగా భూ సంబంధమైన వాటి విషయంలో ఉన్న వాటి విషయంలో మనం ఆనందిస్తున్నాం, ఖచ్చితంగా ఆనందించాలి. నేను వద్దంటలేదు. దేవుడు మనకిచ్చిన దాంట్లో ఉన్నంతకాలం సంతోషంగా బ్రతకాలి. వాడికి ఎక్కువ ఉంది, వీడికి తక్కువ ఉంది, ఒకళ్ళని చూసి నీకున్న దాంట్లో నువ్వు సంతృప్తిగా బ్రతకాలి. సొలొమోను ఒక డైలాగ్ చెప్పాడు, సంతోషంగా భోజనం చేయటం, తినడం అనేది యెహోవా అనుగ్రహించిన భాగ్యం. ఇస్సాక్ గారు ఏం చేశాడు? ఆయన ముసలి ప్రాయంలో వేట మాంసం తీసుకురా అన్నాడు. చివరికి కూడా మటన్ తిని చచ్చిపోయాడు. ఆయన కళ్ళు లేవు కానీ పళ్ళు ఉన్నాయి ఆయనకి. కళ్ళు లేదా లేకపోతే పండ్లు ఎన్ని ఎముకలన్నా అవ్వచ్చు. మాకు ముసలం ఉండేది, ఒక ఎముక ఇటు ఎవరా అనేది. ఎందుకంటే ఆమె పళ్ళు లేవు, దాన్ని చీకుతా ఉండేది. తృప్తి అది, ఆ తృప్తి. ఈ తిండి పదార్థాలను బట్టి నిజంగా మనం ఆనందిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందుకనే సొలొమోను చెప్పాడు, తినండి సంతోషమే, ఉండండి సంతోషమే, కానీ దీనికంటే శ్రేష్టమైంది ఏది అనేది వివేచించే శ్రేష్ఠులం మనం. ప్లీజ్ లిసన్. శ్రేష్టమైంది ఏమిటి, ఘనమైంది ఏమిటి, మాన్యమైంది ఏమిటి, గొప్పదేమిటి, ప్రధానమైంది ఏమిటి అనేదాన్ని వివేచించేటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళే విశ్వాసులు కనుక. కాబట్టి మీరు ఏమేమి మీరు కలిగి ఉన్నారు, ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, ఇట్స్ గుడ్. కానీ మీరు ఎంజాయ్ చేయాల్సింది, మీరు ప్రభువును బట్టి మీరు ఏం చేయాలి? ఆనందించాలి. దేవునికి స్తోత్రం. మీకున్నటువంటి ఆస్తిపాస్తుల విషయంలో ఆనందించిన మీరు ఎప్పుడైనా, ప్రభువా నా జీవ కిరీటాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన, హెవెన్లో నా కోసం ఉన్న ఆస్తిని బట్టి నీకు స్తోత్రం నాయన, నా కొరకు నువ్వు సిద్ధపరిచిన రక్షణ బట్టి, రక్షణ వస్త్రాన్ని బట్టి, మహిమ వస్త్రాన్ని బట్టి, ఉల్లాస వస్త్రాన్ని బట్టి, పరిశుద్ధ వస్త్రాన్ని బట్టి, నీతి వస్త్రాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన అని ఎప్పుడైనా బట్టలు బట్టి స్తోత్రం చెప్పారా? కానీ ఇది కొన్నప్పుడు సిస్టర్ మీరు అడుగుతారనుకున్నాను, అడగలేదు. ఇంకా ఇందాక నుంచి చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు పక్కకి. రండి, ఎక్కడ కొన్నాను తెలుసా? ఎక్కడ కొన్నారు? నేను అదే అడుగుతాం అనుకుంటున్నాను. ఏం మొహమాట ఎందుకు లేదు చెప్పు, చర్చి కదా, మరి పాస్టర్ గారు చూస్తాడేమని చెప్పి ఊరుకున్నాను నేను. చెప్పండి, విషయం వెళ్ళిపోలే, లేదు వెళ్ళిపోయాడు ఎందుకు చెప్పండి అండి. ఎప్పుడైనా మీ రక్షణ వస్త్రం గురించి, మీ ఉల్లాస వస్త్రం గురించి, మీ మీద ఎప్పటికీ ఫేడ్ అయిపోయినటువంటి మీ వస్త్రాల గురించి మీరు మాట్లాడారా? ఎప్పుడైనా ఆనందించారా? ఎప్పుడైనా పక్కోళ్ళకి చెప్పుకున్నారా? పౌలు అంటున్నాడు, అయ్యా మనం పరలోకం వెళ్ళే క్రైస్తవులం, హెవెన్లీ సిటిజన్స్, ఇప్పుడు ఎర్త్లీ సిటిజన్స్గా ఉన్నాం. అందరూ చూసినట్టుగా మీరు ఉండకూడదు. మీ మనస్సు మారి రూపాంతరం పొందిన వాళ్ళు కాబట్టి మీ మైండ్ సెట్ ఇలా ఉండాలి. మీరు ఆనందించేవి దీన్ని బట్టి ఆనందించాలి. వస్త్రాల్లో రక్షణ గురించి, ఆస్తిలో పరలోక స్వాస్థ్యాన్ని గురించి, ఇంటి విషయంలో దేవుడు అనుగ్రహించిన ఇల్లును గురించి, శక్తి విషయంలో పరిశుద్ధాత్మను గురించి, రక్షణ విషయంలో యేసుక్రీస్తును గురించి మీరేం చేయాలి?